స్టార్ట్ చేయడానికి మనకి ఇక్కడ చూడండి టాలీ ERP 9 ఉంది కదా, జస్ట్ దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఇది మనకి యాక్టివేట్ యువర్ లైసెన్స్ ఇదంతా ఉంది కదా, ఇది ట్రైనింగ్ పర్పస్ యూస్ చేసే సాఫ్ట్వేర్స్కి మనకి ఈ లైసెన్స్ ఇదంతా అవసరం లేదు. జస్ట్ ఇక్కడ లోపలికి వెళ్ళి వర్క్ చేయడానికి ఇక్కడ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అని ఉందా, ఈ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ తీసుకుంటాం. మీరు జాబ్కి వెళ్తే అక్కడ సిల్వర్ మోడ్ అని ఉంటుంది. ఇది ట్రైనింగ్ పర్పస్ కాబట్టి ఎడ్యుకేషనల్ మోడ్ ఉంటుంది. అది రియల్ టైంలో యూస్ చేసేదానికి సిల్వర్ మోడ్ అని ఉంటుంది. జస్ట్ క్లిక్ చేస్తే మీకు ఇలా వచ్చింది. ఏమొచ్చింది, ఏదో ఓపెన్ అయింది మొత్తానికి. సో ఇది మనకు సంబంధం లేనిది, మనది కాదు కదా ఇది. సో ఎస్కేప్ కొట్టండి. అలా ఏదొచ్చినా ఎస్కేప్ అంటే స్కిప్ అని అది పోతుంది. ఇలా రావాలి. ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏముందో చూడండి, సెలెక్ట్ కంపెనీ, లాగిన్ యాజ్ రిమోట్ యూజర్, క్రియేట్ కంపెనీ ఇలా ఉంది కదా. సెలెక్ట్ కంపెనీ అంటే ఆల్రెడీ మీకు ఒక కంపెనీ క్రియేట్ చేసి ఉంది, దాంట్లో నేను అకౌంట్స్ చూడాలి. అంటే MS ఆఫీస్ వర్డ్ ఎక్సెల్లో ఒక ఫైల్ క్రియేట్ చేసింది అనుకో, దాన్ని ఓపెన్ చేసుకొని వర్క్ చేస్తాం. సో అలాగే ఇది సెలెక్ట్ కంపెనీ అంటే కూడా అలా, అంటే ఆల్రెడీ ఒక అకౌంటెంట్ వర్క్ చేస్తున్నాడు అనుకుందాం, ఆయన బంద్ చేస్తే మీరు పోతున్నారు ఆ ప్లేస్లో, ఆయన కొంచెం చేసిపోతారు కదా, అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసుకొని చూస్తారు. సో అప్పుడు దాన్ని వాడతాం. అంటే ప్రీవియస్గా క్రియేట్ చేసిన కంపెనీని ఓపెన్ చేయడానికి దాన్ని వాడతాం. లేదు ఇప్పుడు కొత్త కంపెనీ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు క్రియేట్ కంపెనీ యూజ్ చేస్తాం. అయినా ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు కొత్త కంపెనీ క్రియేట్ చేయడానికి ఇది జస్ట్ ఎంటర్ కొడితే మనకి ఇలా వస్తుంది. టాలీ యూస్ చేసేటప్పుడు మొత్తం కీబోర్డే యూస్ చేస్తాం, మౌస్ వాడం. ఇక ఇందులో చూడండి ఏముందో, ఫస్ట్ క్రియేట్ కంపెనీలో నేమ్ ఆఫ్ కంపెనీ అని ఉంది. మీరు వర్క్ చేస్తున్న కంపెనీ పేరు ఏంది, కంపెనీకి ఒక పేరు ఉంటుంది కదా. సో ఆ కంపెనీ పేరు ఏంది అంటే న్యూ జనరేషన్ కంప్యూటర్స్ అని పెట్టుకున్నాను నేను. అండ్ కంపెనీ అడ్రస్ ఇది ఎక్కడుంది కంపెనీ అనేది చెప్పడానికి. కంపెనీ అడ్రస్ నాకు మెయిన్ రోడ్ అట్కేసాను, ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ కంట్రీ, ఇది కంట్రీ. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్, లిస్ట్ ఆఫ్ కంట్రీస్. ఇందులో నుంచి మీది ఏ కంట్రీలో కంపల్సరీగా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే కంట్రీని బట్టి మనకి కరెన్సీ మారుతుంది. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది కదా, కాబట్టి కంట్రీ కంపల్సరీగా చూస్ చేసుకోవాలి. ఇండియా. అండ్ ఇండియాలో మీ స్టేట్ ఏంది, కంపల్సరీగా స్టేట్ తీసుకోవాలి. ఎందుకంటే స్టేట్కి ఒక GST కోడ్ ఇస్తారు, GSTకి ఒక కోడ్ వస్తుంది. సో అలా మనకి తెలంగాణ స్టేట్ కాబట్టి తెలంగాణ తీసుకుంటే GST కోడ్ 36 ఉంటుంది దీనికి. రైట్, ఇది పిన్ కోడ్ నెంబర్, ఇవి ఆప్షనల్, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. ఇంకా నెక్స్ట్ ఇది కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఆప్షనల్, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. అండ్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైనా మనకి April 1కు స్టార్ట్ అవుతుంది, March 31కి ఎండ్ అవుతుంది. ఓకేనా. అక్కడ ఆల్రెడీ 1/4/22 ఉంది కదా, అంటే మన April 1 స్టార్ట్ అయింది, March 31కి ఎండ్ అయిపోతుంది. సో ఇది బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అని ఉంది కదా, ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ బుక్స్ ఏవైతే ఉంటాయో మెయింటైన్ చేసేది కూడా ఆ రోజు నుంచే స్టార్ట్ చేస్తాం. ఓన్లీ స్టార్టింగ్ డేటే ఇస్తున్నాం, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ అదే తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓన్లీ స్టార్టింగే ఇస్తాం మనం. ఈ రెండు సేమ్ ఉండాలి. అండ్ ఎంటర్. అండ్ ఇది సెక్యూరిటీ కంట్రోల్ అంటాము. మనకి MS ఆఫీస్లో ఓపెన్ చేయకుండా పాస్వర్డ్ పెడుతున్నాం కదా, లాక్ చేస్తున్నాం. వర్డ్ ఎక్సెల్ని ఓపెన్ చేయకుండా లాక్ చేస్తున్నాం కదా, అలా ఇది ఈ కంపెనీ ఓపెన్ అవ్వకుండా లాక్ చేయడానికే ఈ సెక్యూరిటీ కంట్రోల్ అంటాం. ఇందులో మనకి ఇక్కడ చూడండి టాలీ వాల్ట్ పాస్వర్డ్ అని ఉంది ఒకటి, కింద యూజ్ సెక్యూరిటీ కంట్రోల్ అని ఉంది. టాలీ వాల్ట్ పాస్వర్డ్ అండి, ఒకవేళ ఇది పెట్టిరనుకోండి మీరు ఓపెన్ చేయడానికి మళ్ళీ ఇది వర్క్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తాం కదా, మళ్ళీ ఎప్పుడైనా దీన్ని ఓపెన్ చేయాలన్నప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఇదైనా అడిగితే ఇదైనా పాస్వర్డ్ అడుగుతుంది. ఒకవేళ అక్కడ మీకు 2-3 కంపెనీలు ఉన్నాయనుకోండి, ఆ కంపెనీ పేరు కనబడకుండా స్టార్స్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఫైల్స్ మీ MS ఆఫీస్లో ఫైల్స్ సేవ్ చేస్తారు కదా, అక్కడ 4 ఫైల్స్ ఉన్నాయనుకో, మీ పేరు కనబడితే ఓపెన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పేరు కనబడదు, స్టార్స్ ఉంటాయి. అది పెడితే, అది పెట్టకుండా కింద చూడండి యూజ్ సెక్యూరిటీ కంట్రోల్ అని ఉంది, అది పెడితే అది నో అని ఉంటుంది, అది ఎస్ చేయండి. ఏమడుగుతుంది, నేమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ అంటుంది, నేను K అని తీసుకున్నాను, ఏదో ఒక పేరు తీసుకోండి. అండ్ పాస్వర్డ్ అడుగుతుంది, నేను పాస్వర్డ్ కూడా K అనే ఇచ్చిన, మీరు కొంచెం గుర్తుండేటట్టు పెట్టుకోండి. అండ్ అదే పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయమంటుంది, రీఎంటర్ చేయమంటుంది. ఓకే, మనకు ఒక వార్నింగ్ వస్తుంది కింద, ఫర్గెటింగ్ యువర్ పాస్వర్డ్ విల్ రెండర్ యువర్ డేటా ఇన్యాక్సెసిబుల్ అంటుంది. మీరు ఒకవేళ పాస్వర్డ్ కానీ ఆ యూజర్ నేమ్ కానీ మర్చిపోతే ఓపెన్ చేయలేరు అంటుంది, డేటాని యాక్సెస్ చేయలేరు అంటుంది. అంతే కదా, మొబైల్ లేకపోయిందంటే పోయినట్టే కదా. సో అలా. అండ్ ఇవన్నీ కూడా మనకి డిఫాల్ట్ ఉంటాయి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎంటర్ కొట్టేసేయండి. లాస్ట్లో యాక్సెప్ట్ చేయాలని అడుగుతుంది. యాక్సెప్ట్ అంటే మనకి సేవ్ లాగా, మనం ఎలా అయితే సేవ్ చేస్తాం MS ఆఫీస్లో, అక్కడ సేవ్ అంటే ఉంటుంది, ఇక్కడ యాక్సెప్ట్ అంటే ఉంటుంది, సేవ్ అవుతుంది. సో అర్థమైంది. ఇది జస్ట్ ఎంటర్ కొట్టగానే మనకి అప్పుడు యూజర్ నేమ్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ మనం ఏమి ఇచ్చినామో ఇవ్వాలి, పాస్వర్డ్ ఏమి ఇచ్చినామో ఇవ్వాలి.
అప్పుడు కంపెనీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది మనకి ఫైనాన్షియల్ ఇయర్, ఇది ఇది కంపెనీ పేరు, ఇది ఫైనాన్షియల్ ఇయర్ మనం 1/4/22 to 23 31/3/23. అండ్ ఇది మన కరెంట్ డేట్ ఇప్పుడే అన్నాం కాబట్టి ఇది ఇప్పుడు ఈ డేట్ చూపిస్తుంటుంది. అర్థమైందా? సో ఇక్కడ మనకి ఈ మెనూ రావాలి, గేట్వే ఆఫ్ టాలీ ఉంది కదా, ఇది రావాలి. సో ఈ పక్కన చూడండి ఏముందో, సెలెక్ట్ కంపెనీ, షట్ కంపెనీ అని ఉంది. సెలెక్ట్ కంపెనీ అంటే ఇంతకుముందు చూసినా కదా, ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని ఓపెన్ చేయడానికి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఈ కంపెనీని క్లోజ్ చేస్తున్నా, ఈ కంపెనీని క్లోజ్ చేస్తున్నా, అంటే దానికోసమే షట్ కంపెనీ. ఇక్కడ క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది, లేదంటే దీని షార్ట్కట్ ఏముంది, ఇక్కడ F1 కింద అండర్లైన్ చూడండి. సో పైన కూడా F1 ఉంది, కింద కూడా F1 ఉంది, కానీ దీనికి అండర్లైన్ ఉంది. పైన F1 దీని షార్ట్కట్, కింద దానికి Alt F1 షార్ట్కట్. అండర్లైన్ ఉంటే ఆల్ట్, అండర్లైన్ లేకపోతే అదే, ఒకవేళ డబుల్ అండర్లైన్ ఉంటే కంట్రోల్. సో Alt F1 ఆర్ కంట్రోల్ F1, డబల్ లేదు కాబట్టి సింగిల్ ఉంది కాబట్టి Alt F1, రైట్. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ కంపెనీ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఆ కంపెనీ ఓపెన్ చేయాలంటే ఇది సెలెక్ట్ కంపెనీ కదా, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి. ఇక్కడ అందులో మీ కంపెనీ ఏది అనేది చూస్ చేసుకొని చేస్తాం. ఇందులో ఇట్లా మనకి ఇంతకుముందు చెప్పినాక నేమ్ కనబడదని, స్టార్స్ వస్తాయని, ఆ పాస్వర్డ్ పెట్టలే కాబట్టి మనం న్యూ జనరేషన్ కంప్యూటర్స్, ఇందులో మనది ఏది, ఇది కదా, ఇది అనుకుంటున్నాను నేను. జస్ట్ ఓకే కొడితే పాస్వర్డ్ అడుగుతుంది, యూజర్ నేమ్ అడుగుతుంది, ఇచ్చేస్తే అప్పుడు అది ఓపెన్ అవుతుంది. అలా యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకు తెలుసు కాబట్టి ఇవ్వగలుగుతాం, వేరే వాళ్ళు ఎవరు మన ఫైల్ ఓపెన్ చేయలేరు. అర్థమైందా? సో ఇది సెలెక్ట్ కంపెనీ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని ఓపెన్ చేయడానికి, ఇది ఓపెన్ చేసిన దాన్ని క్లోజ్ చేయడానికి. ఇది కరెంట్ డేట్ మార్చడానికి, ఇక్కడ డేట్ ఉంది కదా, ఈ డేట్ మార్చడానికి ఇది వాడతాము. మనకి ఇక్కడ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ కదా, ఇది ట్రైనింగ్ సాఫ్ట్వేర్లో ఓన్లీ 1st 2nd డేట్ మాత్రమే మారుతుంది. ఇక్కడ ఏమో చూడండి 1 April అనే ఉంది, 1 April 2nd April తప్ప మిగతా ఏం రావు, ఎందుకంటే ట్రైనింగ్ వాడేదానికి అవన్నీ ఏముండవు. అండ్ పీరియడ్ అంటే ఇది ఇక్కడ ఏముంది 22 23 ఉంది కదా, సో ఈ పీరియడ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని వాడతాం. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ 22 to 23 ఉంది, 23 24 కావాలంటే 23 24 నెక్స్ట్ ఇయర్కి అలా పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఇంతవరకు క్లియర్ కదా? సో ఇప్పుడు నోట్స్ తీయండి. ఏం చేస్తున్నాం మనము, ఏమైందా? ఓకే. సో ఇందులో మాస్టర్స్లో అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో అని 2 ఉంటాయి. అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో అంటాం. అకౌంట్స్ ఇన్ఫో అనేది ఏంటంటే మనకి లెడ్జర్స్ని క్రియేట్ చేయడానికి అకౌంట్స్ ఇన్ఫో అనేది ఉంటుంది. తెలుసా లెడ్జర్ అంటే? లెడ్జర్స్ అంటాము. సో అందులో అకౌంట్స్ ఇన్ఫో ఎప్పుడు వాడతామంటే, మనకు మామూలుగా కంపెనీస్లో 2 types ఆఫ్ కంపెనీస్ ఉంటాయమ్మా. ఒకటి పర్చేజు సేల్స్ చేస్తారు వాళ్ళు, పేమెంట్స్ రిసిప్ట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి, అంటే కొంటాము డబ్బులు ఇస్తాము, మళ్ళీ అమ్ముతాము డబ్బులు తీసుకుంటాము, ఇలా 4 రకాలు ఉంటాయి వాళ్ళకి. అప్పుడు ఈ రెండింటిని యూస్ చేస్తారు అన్నట్టు, అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో అని. ఒక్కొక్కరు ఎట్లుంటుందంటే పర్చేజ్ సేల్స్ ఉండదు వాళ్ళకి, ఓన్లీ పేమెంట్స్ రిసిప్ట్సే ఉంటాయి. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేనేం అమ్మను కదా, నేనేం కొనను కదా, నాకు ఓన్లీ ఫీజెస్ వస్తాయి, నేనేమైనా శాలరీస్, రెంట్లు, కరెంట్ బిల్లు ఇలాంటివి కడతా, అంటే నేను తీసుకుంటా ఇస్తా అంతే. అంటే పేమెంట్స్ రిసిప్ట్సే ఉంటాయి నాకు, పేమెంట్స్ రిసిప్ట్స్ ఒకటే ఉంటే ఇది ఒకటి యూజ్ చేసుకుంటాం మనం. పర్చేజ్ సేల్స్ కూడా ఉందనుకో దాంతోపాటుగా, అప్పుడు ఇది యూజ్ చేస్తాం మనం, ఇది 2 యూజ్ చేస్తాం. అప్పుడు ఇన్వెంటరీ అంటే స్టాక్ అని, మనం కొని అమ్మే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ చేస్తాం, ఇందులో క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్తే ఇందులో లెడ్జర్స్ అని ఉంటుంది. అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్ అంటాం. రాయండి, ఏం చూస్తారు, లెడ్జర్స్ అంటాం. ఈ గ్రూప్స్ అనేవి ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయమ్మా, మనం చేయొద్దు, ఓన్లీ లెడ్జర్స్ అనేదే పెట్టండి. ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి గ్రూప్స్ అనేవి, ఈ గ్రూప్స్ని లెడ్జర్స్లో వాడుకుంటాం మనం. సో ఇక్కడికి వెళ్తే ఇందులో చూడండి ఏముందో, సింగిల్ లెడ్జర్ అండ్ మల్టిపుల్ లెడ్జర్స్ అన్నది కదా. ఒక్కొక్క లెడ్జర్ క్రియేట్ చేయాలంటేనేమో సింగిల్లో చేస్తాం, అన్నీ కలిపి ఒకటే దగ్గర క్రియేట్ చేయాలంటేనేమో మల్టిపుల్లో చేస్తాం. ఎట్ ఏ టైం క్రియేట్ చేయాలంటే దీన్ని వాడతాం. నేను కొన్ని సింగిల్లో చేస్తున్నా, కొన్ని మల్టిపుల్లో చేస్తున్నా. సో సింగిల్లో క్రియేట్ ఏమన్నా అందులో మనకి క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్ అని 3 ఉన్నాయి చూడు. క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్ అంటాం. క్రియేట్ అంటే కొత్త లెడ్జర్ క్రియేట్ చేయడానికి దీన్ని వాడతాము. డిస్ప్లే అంటే ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసిందనుకో జస్ట్ చూడడానికి దీన్ని వాడతాము. ఆల్టర్ అంటే ఏమైనా చేంజెస్ చేయడానికి దీన్ని వాడతాము, డిలీట్ చేయడానికి. దాంట్లో కూడా అవే ఉన్నాయి కదమ్మా, అవద్దులే, ఫస్ట్ ఇవి చెప్తున్నాను నేను. సింగిల్ లెడ్జర్లో క్రియేట్, డిస్ప్లే, ఆల్టరు. ఇప్పుడు మనం చేసేది క్రియేట్. ఆల్టర్, డిస్ప్లే ఎప్పుడు వాడతామంటే ఒకవేళ చేసి ఉన్నాయి దాన్ని చూడాలి అనుకున్నప్పుడు డిస్ప్లే చేస్తాం, చూస్తాం అంతే. ఏమైనా చేంజెస్ చేయాలంటే ఆల్టర్లోకి వెళ్తాం. ఓకేనా? ఆల్రెడీ 2 లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసి ఉంటాయి. ఒకటి క్యాష్ అనే లెడ్జర్ ఉంటుంది,
ప్రాఫిట్ అండ్ లాస్ అనే లెడ్జర్ ఉంటుంది. క్యాష్ ఒక ఏమున్నాయో చూద్దాం అనుకున్నప్పుడు ఆల్టర్లోకి చెక్ చేసుకోండి. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అనే 2 లెడ్జర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ కావాలంటే వాటిని వాడుకోవచ్చు, మనం వాటిని ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఉన్న వాటిని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆల్టర్, బయటికి రావడానికి ఎస్కేప్ అమ్మ, ఓకేనా, బ్యాక్ రావడానికి ఎస్కేప్. సో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళినాక లెడ్జర్స్లోకి వెళ్ళినాక క్రియేట్. ఫస్ట్ లెడ్జర్ మనం క్రియేట్ చేయాల్సింది ఏంటంటే క్యాపిటల్ లెడ్జర్ అంటాం. క్యాపిటల్ అంటే పెట్టుబడి అంటాం కదా తెలుగులో, ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంటే అది. కంపెనీ అన్నప్పుడు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి కదా. ఇది ఎవరు చేస్తారు, ఫస్ట్ ఎవరు చేయాలంటే ఫస్ట్ అకౌంటెంట్ ఎవరైతే ఉందో ఆయన చేయాలి ఇదంతా. మిడిల్లో మీరు వెళ్ళారు అనుకోండి, ఆయన ఆల్రెడీ చేసిపోతారు కదా, దాన్ని ఓపెన్ చేసుకొని చూస్తాం అంతే. సో ఇప్పుడు మనం ఫస్ట్ కాబట్టి మనమే చేస్తున్నాం. సో ఫస్ట్ నేను న్యూ జనరేషన్ కంప్యూటర్స్ మీద పెట్టుబడి పెడుతున్నాను, క్యాపిటల్ అంటున్నాను నేను. ఎంటర్ కొడితే కింద అండర్లో నుంచి చూడండి, ఇవి గ్రూప్స్. ఈ గ్రూప్స్ అనేవి ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి, వీటిని మనం యూజ్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు మీరు ఏదైనా కాలేజీలో జాయిన్ అవుతాను పోయారు అనుకోండి, ఆల్రెడీ గ్రూప్స్ ఉంటాయి, మీరు ఏ గ్రూప్లోకి వెళ్తారనేది మీరు డిసైడ్ చేసుకుంటారు. సో అలా లెడ్జర్ అనేది మనం క్రియేట్ చేస్తాము, గ్రూప్ ఆల్రెడీ ఉంటుంది. సో ఏ గ్రూప్లోకి వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఇది మనకి ఇప్పుడు క్యాపిటల్ అదిగా పెట్టింది. సో కమ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్ గ్రూప్. క్యాపిటల్ అకౌంట్ అనేది తీసుకుంటాం, ఓకేనా. జస్ట్ నేము అండర్ అండ్ జస్ట్ ఎంటర్ కొట్టండి. లాస్ట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఉంటుంది. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ అక్కడే ఇవ్వాలి. ఎంత పెట్టినా 5 lakhs పెట్టినా. సిఆర్ అంటే క్రెడిట్ అని అర్థమైందా, అది రాయండి. సో ఫస్ట్ది నేము, జస్ట్ నేము అండరు అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్. నేము అండరు, ఓకే. నెక్స్ట్ సో యాక్సెప్ట్ అని కొడితే అప్పుడు మనకు అది యాక్సెప్ట్ అయింది. ఎంత పెట్టినా మనం క్యాపిటల్ 5 lakhs పెట్టినాం. ఇప్పుడు ఈ 5 lakhs క్యాపిటల్ అంతే. ఈ క్యాపిటల్ పెట్టిన అమౌంట్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపెట్టాలి. ఖర్చులు పెట్టాలంటే ఎక్కడో ఒక దగ్గర పెట్టి ఖర్చు పెడతాం కదా, ఏడ పెట్టి పెడతాము, బ్యాంక్లో పెడతాం కొన్ని, లేదంటే చేతిలో పెట్టుకుంటాం. నేను 4 కంప్యూటర్లు కొనుక్కొచ్చుకోవాలనుకోండి, క్యాష్ చెక్ ఇవ్వాలి వాడికి. చెక్ ఇచ్చిందంటే బ్యాంక్లో ఉండాలి కదా, క్యాష్ ఇవ్వాలంటే చేతిలో ఉండాలి కదా. సో ఆ క్యాపిటల్ అమౌంట్ ఎక్కడుందో చెప్పడానికే ఇది. నాకు ఐసిఐసిఐ అకౌంట్ ఉంది అనుకున్నాను, నేమ్ అది. ఐసిఐసి అనేది ఏంటిది, సో బ్యాంక్ అకౌంట్స్ అది. ఎంటర్ కొట్టండి. ఆ బ్యాంక్ డీటెయిల్స్ మీకు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. జస్ట్ ఎంటర్ కొట్టుకుంటూ వస్తే కింద మనకి ఎంత ఉంది బ్యాంక్లో అనేది చెప్పాలి. ఇక్కడ ఎంత ఉంది, 3 lakhs ఉంది. మొత్తం 5 lakhsలో 3 lakhs బ్యాంక్లో ఉంది. డిఆర్ అంటే డెబిట్ అని, అది 3 lakhs కట్ అయింది. ఇంకా 2 lakhs ఉంది కదా, ఆ 2 lakhs ఎక్కడ ఉందో కూడా చూపెట్టాలి. సో ఆ 2 lakhs నెక్స్ట్ ఇది ఓకేనా. నెక్స్ట్ ఇది యాక్సెప్ట్. సో రిమైనింగ్ 2 lakhs ఉంది కదా, సో ఈ 2 lakhs ఎక్కడ ఉందో కూడా చెప్పడానికి నేను క్యాష్ తీసుకుంటున్నా. సో నేను క్యాష్ అని టైప్ చేసిన అనుకున్నాను. అక్కడ ఏమంటుందో చూడండి, ఇక్కడ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్, ఎంటర్ ఏ డిఫరెంట్ నేమ్ అంటుంది. క్యాష్ అనే లెడ్జర్ ఆల్రెడీ ఉంటుంది అన్నాం కదా మనం, ప్రాఫిట్ అండ్ లాస్ క్యాష్ లెడ్జర్ ఆల్రెడీ ఉంటాయి అన్నాం. సో ఇప్పుడు నేను ఎస్కేప్ కొట్టి బ్యాక్ వెళ్తున్నా, ఆల్టర్లోకి వెళ్ళి దీన్ని ఇక్కడ క్యాష్ అని ఆల్రెడీ ఉంటుంది, దాన్ని ఆల్టర్ చేసుకుంటున్నా. క్యాష్ అండర్ క్యాష్ ఇన్ హ్యాండ్ అమౌంట్ ఎంత ఉందో ఇక్కడ చెప్పాలి. ఆ 2 lakhs అమౌంట్ ఇక్కడే చేస్తున్నాను నేను, ఓకేనా. సో యాక్సెప్ట్ అంటే ఈ 2 lakhs యాక్సెప్ట్ అయిపోతుంది. సో అక్కడ మనకి 5 lakhsకి 5 lakhs మ్యాచ్ అవ్వాలి, ఓకే. యాక్సెప్ట్. మళ్ళీ ఏం చేయాలి, మనం ఆల్టర్లోకి వెళ్ళాం కదా, సో క్రియేట్ చేయడానికి మళ్ళీ ఇందులోకి వెళ్ళాలి. మనం మామూలుగా క్రియేట్ చేస్తాము, ఆల్టర్లోకి వెళ్ళి దాన్ని ఆల్టర్ చేసుకొని వచ్చినాము, మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయడానికి ఇందులోకి వచ్చినాం మళ్ళీ, అదేనా. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ లెడ్జర్స్, ఈ 3 లెడ్జర్స్ కాకుండా రిమైనింగ్ లెడ్జర్స్ ఏవైతే ఉంటాయో అవి క్రియేట్ చేసేటప్పుడు జిఎస్టీ, మనం పర్చేస్ సేల్ చేసేటప్పుడు ట్యాక్స్ యాడ్ చేస్తాం కదా, సో దానికోసము జిఎస్టీని ఫస్ట్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోవాలి. రైట్ డౌన్ టు యాక్టివేట్ జిఎస్టీ or to enable GST, to activate or to enable GST option, to activate GST option, press F11 and F3, అర్థమైందా. సో ఇక్కడ F11 ఉంది కదా కీబోర్డ్లో, F11 F11 ప్రెస్ చేసిన తర్వాత F3 ప్రెస్ చేయాలి, అదేందా. సో మనకి F11 ప్రెస్ చేస్తున్నాను నేను, ఇక్కడ ఉంది, దీనికి రావట్లేదు కాబట్టి ఇక్కడ F11 కొట్టిన తర్వాత F3 కొడితే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ఏముందో చూడండి, స్టాచ్యుటరీ అండ్ ట్యాక్సేషన్ ఉంది కదా, ఇది హెడ్డింగ్ రాయండి. స్టాచ్యుటరీ అండ్ ట్యాక్సేషన్, ఇక్కడ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ అని ఉంటుంది, దీన్ని ఎస్ చేయాలి. ఎనేబుల్ ఫస్ట్ ఆప్షన్ ఉందా, ఇది ఎస్ చేయండి.
రాయండి. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అది ఎస్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టేసండి, అన్నీ ఎంటర్ కొట్టేసండి. ఓకే, ఎస్ చేసి అన్నీ ఎంటర్ కొట్టేస్తే యాక్సెప్ట్ చేయాలని అడుగుతుంది. ఎస్ యాక్సెప్ట్ అని కొట్టగానే యాక్సెప్ట్ అవుతుంది. మళ్ళీ మనం ఇందులోకి వచ్చేస్తాం. అదొకటే ఎస్ పెట్టేసి యాక్సెప్ట్ కొడితే ఇక్కడికి వచ్చేస్తాం మళ్ళీ. సో మనం కొనడాన్ని ఏమంటాం? పర్చేజ్ అంటాం. సో పర్చేజ్ నేమ్ దగ్గర పర్చేజ్, అండర్ పర్చేజ్ అకౌంట్స్ అనే గ్రూప్ ఉంటుంది. నేమ్ పర్చేజ్ అండర్ పర్చేజ్ అకౌంట్స్ అని ఉంటుంది. అండ్ జస్ట్ ఇంకేం లేదు, మీరు యాక్సెప్ట్ చేసేస్తాం అంతే. దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు. తర్వాత ఎప్పుడైనా పర్చేస్ చేసినప్పుడు ఈ లెడ్జర్ మనకి యూజ్ అవుతుంది. జస్ట్ నేమ్ అండర్ మాత్రమే ఉంటుంది. మనం కొన్నప్పుడు ఈ లెడ్జర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, కొన్న తర్వాత మన కాడికి వచ్చినాక ఏమైనా డ్యామేజ్ అయింది అనుకున్నాం ఆ ప్రోడక్ట్, మళ్ళీ కంపెనీకి రిటర్న్ చేసేస్తాం కదా. సో పర్చేజ్ రిటర్న్స్ నేమ్ దగ్గర పర్చేజ్ రిటర్న్స్, అండర్ పర్చేజ్ అకౌంట్స్, నేమ్ పర్చేజ్ రిటర్న్స్ అండర్ పర్చేజ్ అకౌంట్స్. ఓకే, అండ్ సేల్స్ అమ్మడాన్ని ఏమంటాం? సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్స్. సేమ్ సేల్స్ రిటర్న్స్, మనం సేల్ చేసినాము, వాడి దగ్గరికి పోయిన తర్వాత ఏమన్నా డ్యామేజ్ అయింది అనుకోండి మనకి రిటర్న్ చేసేస్తారు కదా. సేల్స్ రిటర్న్స్ అండర్ సేల్స్ అకౌంట్స్. సేమ్ మనకి సేల్స్ లాగానే సేల్స్ రిటర్న్స్ కూడా. మనం కొనడానికి పర్చేజ్ అన్నాం కదా, మనం పర్చేజ్ చేసేటప్పుడు ఎవరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి కొంటాం కదా కంపెనీ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్ పెడదాం అనుకుంటున్నాను అనుకోండి. ఎక్కడి నుంచి కొంటాం? ఎలక్ట్రానిక్ కంపెనీస్ నుంచి కొనుక్కొచ్చుకుంటాం కదా ప్రోడక్ట్స్ని. సో నేను ఎల్జీ అనే కంపెనీ నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాను. ఎల్జీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదమ్మా. సో వాళ్ళని ఏమంటామంటే మనం సన్రీ క్రెడిటార్స్ అంటాం. వాళ్ళది ఏ స్టేటో కంపల్సరీగా స్టేట్ మెన్షన్ చేయాలి. స్టేట్ని బట్టి జిఎస్టీ అప్లై చేస్తామన్నాం కదా. సో స్టేట్ని బట్టి మనం దాన్ని అప్లై చేస్తాం. ఓకే, మనం ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నామో వాళ్ళ నేము అది. తీసుకున్నది మాత్రం ఎల్జీ అనే కంపెనీ తీసుకున్నాం. మనం అమ్ముతాం కదా ఎవరికన్నా, మనం అమ్మేటప్పుడు వాళ్ళకి బిల్ ఇస్తాం కదా. సో వాళ్ళ పేరు తీసుకుంటాం, వాళ్ళ పేరు మీద బిల్ ఇస్తాను నేను. సో నేను ఎవరికి అమ్ముతున్నా అంటే ఈ భార్గవికి అమ్ముతున్నాను. మన దగ్గర తీసుకుపోయేట ఆమెని మనము సన్రీ డెబిటార్స్ అంటాం. అంటే బీ సైలెంట్ సన్రీ డెటార్స్ అంటాం. సన్రీ డెటార్స్ అంటాం ఆమెని. ఓకే, సో ఈరోజు అయితే ఇంతవరకు చాలు. రిమైనింగ్ ఇదే క్లాస్ కంటిన్యూ చేద్దాం రేపు. రైట్.